పేరు పావని. ఐఎమ్ ఫ్రమ్ వికారాబాద్ డిస్ట్రిక్ట్. సో నా బేసిక్ డిగ్రీ అండ్ మొత్తం స్కూల్ 5th క్లాస్ టు డిగ్రీ 3rd ఇయర్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా. సో అప్పటి వరకు డబ్బులు కావాలి చదువుకోవాలి అంటే అన్న ఆలోచన లేకుండే. సో నాకు డిగ్రీ తర్వాత ఐ వాంటెడ్ టు పర్స్యూ హైయర్ స్టడీస్ అనమాట. ఎట్లా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంటుండే, ఇక్కడ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా, సో అట్లా పెద్ద పెద్ద కాలేజెస్లో అలా చదువుకోవాలని కోరుకుంటుండే. బట్ మా ఫ్యామిలీ ఎట్లా అంటే మా ఫాదర్ నా చిన్నప్పుడే ఎక్స్పైర్ అయిపోయారు. సో మా మదర్, నేను, తమ్ముడు ముగ్గురమే. మా మమ్మీ నీకు కావాలంటే అవే డబ్బులతో పెళ్లి చేస్తాను తప్ప నేను మాత్రం డబ్బులు ఇవ్వను, నువ్వు చదువుకోవాల్సిన అవసరం లేదు, ఇంత చాలు, డిగ్రీ వరకు చదవడమే ఎక్కువ, ఇంకా చాలు అని అన్నది. సో అప్పుడు నేను చదివింది TSWRDC వికారాబాద్ గవర్నమెంట్ కాలేజ్. మా కాలేజ్ నుంచి టాప్ 5 మెంబర్స్కి ఫ్రీ క్యాట్ కోచింగ్ ఇస్తుండే అనమాట. సో నేను ఆ బ్యాచ్లో వెళ్ళిపోయి 3 months క్యాట్ కోచింగ్కి ప్రిపేర్ అయినా. క్యాట్ ఈజ్ ఫర్ MBA ఎంట్రన్స్. సో 3 months అయితే ప్రిపేర్ అయినా, ఎగ్జామ్ రాసిన, మంచి పర్సెంటేజ్ వచ్చింది. ఒక 6 యూనివర్సిటీస్లలో అడ్మిషన్ వచ్చింది. అసలు 1 రూపీ కూడా లేనప్పుడు 6 యూనివర్సిటీస్లో అడ్మిషన్ వచ్చి లాభం ఏంటి? సో ఫస్ట్ యూనివర్సిటీ వదిలేసిన, ఏడ్చిన, బతిమలాడిన, అసలు ఎవ్వరూ నాకు హెల్ప్ చేయలేరు. మా మమ్మీ అయితే అవసరం లేదు చాలు ఇంకా అని, ఫ్యామిలీ నుంచి 0% సపోర్ట్. తర్వాత ఇంకా ట్రై చేసిన, బయట మా స్కూల్ టీచర్స్ని, మా డిగ్రీ లెక్చరర్స్ని అందరితో ట్రై చేసిన, అవ్వలేదు. ఇంకా అయిపోయింది లైఫ్, ఇక్కడికే అయిపోయింది అనుకునే టైంలో సార్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలీదు. అసలు నా ముక్కు, నా మొహం, నా పేరు ఏమీ తెలీదు సార్కి. జస్ట్ ఒక కాల్లో మాట్లాడితే, సార్ దిస్ ఈజ్ మై సిచ్యువేషన్, నేను ఎట్లయినా చదువుకోవాలనుకుంటున్నా, నాకు NIT ట్రిచీలో అడ్మిషన్ వచ్చింది, నేను తమిళనాడు వెళ్ళాలి, చదువుకోవాలి అని జస్ట్ నా సర్టిఫికేట్స్ పెట్టి సార్కి అడ్మిషన్ లెటర్ పెట్టినా అంతే. 1 day, జస్ట్ 1 day, ఇమాజిన్, ఒక్క రోజు నా అకౌంట్లోకి 1 lakh వచ్చేసింది. 1 lakh అడ్మిషన్ కన్ఫర్మేషన్ కోసం 1 lakh నేను పే చేస్తే నాకు అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తా అన్నారు. ఇంకా ఆ టైంకి చూడాలి, సార్ ఉండుంటే మాత్రం సార్ని హక్ చేసుకొని ఏడ్చేసేదాన్ని. అసలు ఎవరైనా కనీసం పేరు ఊరు తెలియని వాళ్ళకి 1 lakh ఇస్తారా? మీరైతే ఇస్తారా? నేనైతే అసలు ఇవ్వను. 1 రూపీ కూడా ఇవ్వం మనం జనరల్గా. అట్లాంటిది జస్ట్ నా మాటలు నమ్మి నేను చదువుకుంటాను సార్ అని చెప్పి నాకు 1 lakh ఆన్ ద స్పాట్ ఇచ్చి, నేను ఇప్పుడు ఈ స్టేజ్ పైన ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నా అంటే ద ఓన్లీ రీజన్ సార్ నరసింహారెడ్డి సార్. నా లైఫ్లో నేను ఎవరికైనా రుణపడి ఉన్నా అంటే లైఫ్ అంతా సార్తోనే, సార్కి మాత్రమే. అదంతా తర్వాత సార్ నన్ను ఎప్పుడు వదిలేయలేదు. సరే ఫీజు కట్టినాం, MBA అయిపోయింది, తర్వాత నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత కూడా సార్ వదిలేయలేదు. నేను కాల్ చేయకపోయినా మంత్లీ ఒక్కసారన్నా సార్ కాల్ చేసి, ఎలా ఉన్నావమ్మా, ఆరోగ్యం ఎట్లా ఉంది, మంచిగా ఉంటున్నావా? ఎవరు అడుగుతారు ఇవన్నీ? ఎవరు అడుగుతారు? దేవుడు ఎక్కడెక్కడ ఉంటారు, వినాయకుడిని పెట్టి పూజిస్తుండ్రు, ఏమేమో చేస్తుండ్రు, కానీ ఇక్కడ ఉన్నారు నిజమైన దేవుళ్ళందరూ. మనం స్టూడెంట్స్ అందరం చదువుకుంటున్నామంటే ఇంతమంది డోనర్స్, వీళ్ళని డోనర్స్ అనొద్దు, మనం దేవుళ్ళని పిలవాలి. ఈరోజు నేను నా ఫ్యామిలీకి నా రిలేటివ్స్లో ఒక రెస్పెక్ట్ ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ వన్ రీజన్ నరసింహారెడ్డి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ నా లైఫ్కి మీరు ఒక పెద్ద మైల్ స్టోన్ లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. Currently, I am working in Industrial Development Bank of India as Assistant Manager, IDBI as Assistant Manager, Bashirabad branch. పావని అన్నట్టు డోనర్స్ కు నేను తెలియజేసేది ఏమందంటే, ప్రత్యక్షంగా నేను సహాయం చేస్తున్నాను కాబట్టి మళ్ళీ మళ్ళీ అంటుంది, దిస్ ఈస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఆల్ డోనర్స్ బెట. దేర్ ఆర్ ఎస్ తను ఫస్ట్ మంత్ నుంచి ప్రతి నెల 5,000 ఇస్తుందండి మనకి సొసైటీకి. బ్యాంక్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, నా జీవితకాలం అంతా మీకు 5,000 సొసైటీకి ఇవ్వాలని.
అది కూడా నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యానండి. మాకు 60 ఏళ్ళకి ఆలోచన వచ్చింది, ఆ అమ్మాయికి 20 ఏళ్ళకే ఏదో ఇవ్వాలి అన్న ఆలోచన రావడం మాత్రం గొప్ప. దీన్ని ఆదర్శంగా మిగతా విద్యార్థులు అందరూ కూడా తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తూ బ్లెస్సింగ్స్ పెట్టారు. దాంట్లో నీ పట్టుదల ఉంది, నీ కృషి ఉంది. ఈ NIT తిరుచినాపల్లిలో రావడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు. వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ. సో అమ్మాయి వాళ్ళ నా అమ్మతో కూడా చాలాసార్లు మాట్లాడిచ్చింది, నేను పంపియే సార్, నువ్వు జిమ్మేదారు ఆడిపోతే నా బిడ్డ ఆడిపోతే అంటది. మా మిస్సెస్ ఏమో ఇది ఎక్కడ జిమ్మేదారు తీసుకుంటున్నాను, దేశం మీద అందరి మళ్ళీ ఏమైనా ఎట్లా అని తను ఆరాటం. తనకు హెల్ప్ చేయాలని ఉంటుంది నా వైఫ్కి ఎప్పుడు. కానీ ఇది కొత్త పంచాయతీ ఏమైనా రాగల అని పరిచయం లేదు. ఫోన్ ద్వారా చెప్తే 2 రోజుల్లో నేను, ఆశా, సునీల్ ముగ్గురు మాట్లాడడం పంపించాము. ఎందుకంటే జినైన్ అనిపించింది 1,00,000 రూపాయలు పంపించడం. థ్యాంక్ యూ వెరీ మచ్ బెట్ట. థ్యాంక్ యూ.